ఎన్ని గంటలకు కోసింది? 2 బండ్లు. ఒక్కో బండి 3 గంటలకు కోసింది. 6 గంటలకు కోసింది. ఎకరా 70 సెంట్లు. రైతు ఏం బాగుపడాలి? ఈ మిషన్ కూలీలకి ఇస్తాడా లేకపోతే పండించుకొని తింటాడా? మందులకి ఇస్తారా, కూలీలకి ఇస్తారా? అందరికీ నమస్కారం అండి. జై జవాన్ జై కిసాన్, మీ విజయ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్ని. ఈరోజు రైతే రాజు, ఏ దేశంలో రాజుగా ఉన్నారో కొంచెం మాట్లాడుకుందాము. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియోని దయచేసి పూర్తిగా చూసి ఒక లైక్ అయితే చేయండి. ఈ పొలం మాది, పైరు కోసే మిషన్ కోస్తుంది కదా, ఆ పొలం మాది 2 ఎకరాలు. 1 ఎకరా అయితే అకాల వర్షంతో ఒకే రోజు కురిసిన వానతో 5 నెలలు పంట 20 రోజుల్లో చేతికి వస్తుంది అనగా, ఒకే రోజు 1.5 గంట సేపు కురిసిన వానకి మొత్తం నేలకైతే పడిపోయింది. ఎకరా అయితే పడిపోయింది సాపలాగా. 1 ఎకరా అయితే కొంచెం కొంచెంగా నిలబడుకొని ఉనింది. 1 ఎకరా పైరు కోయడానికి మిషన్ కోత కూలి 3 గంటల సమయం పట్టింది. 1 గంటకి 2600. 3 గంటల సమయానికి ఎంత అయింది ఖర్చు? 6000, 6 ముళ్ళ 18, 7800 రూపాయలు అయింది. 1 ఎకరా కోత కూలి ఖర్చు. 2025లో 1000 పదులు, 1 పుట్టి రేటు 15000. ఎకరాకి పడిపోయిన పంట 2 పుట్లైన ఎకరాకి, బాగున్న దాంట్లో 3 పుట్లు అయితే అయ్యాయి. ఇది వాస్తవం, 100% కరెక్ట్ అయిన మాట. ఇది అబద్ధాలైతే చెప్పట్లేదు. నాకు తెలిసి నేను పండించిన నా పంటలో నేను అబద్ధాలు చెప్పుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఇలాగైతే జరిగింది. 30,000 రూపాయలు ఎకరాకి వస్తే దాంట్లో పైరు కోత కూలి ఎంత పోయింది? ఎకరాకి పెట్టుబడి 30,000 రూపాయలు ఖర్చు. ఎప్పుడు రైతు రాజు అవ్వాలి? ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్లో పుచ్చకాయలైతే పైరు వేసాము. అందులో పంట పండించి రేట్లు లేక, సరైన టైంలో కొనేవాళ్ళు లేక నష్టపోయాము. ఇప్పుడు పైరు వేసి అకాల వర్షంతో నేలకు ఒరిగిపోయి, ఇలాగా పండించిన పంట నేల పాలు అయిపోయి మిషన్లకు కొంచెం ఇచ్చి ఉట్టి చేతులతోనే వచ్చాము. టమోటాలు ఈ సంవత్సరం పూర్తిగా 100కి 5 కిలోలు అంటే కేజీ 20 రూపాయలు. రైతు కాడ కనీసం 5 రూపాయలకో 2 రూపాయలకో కొనుంటారు. నేను వ్యాపారస్తుల కాడ రేటు 20 రూపాయలు చెప్పాను. టమాటా పంట పండించిన వాళ్ళు, ఉల్లిగడ్డ పండించిన వాళ్ళు, పుచ్చ చెట్లు వేసిన వాళ్ళు, పైరు వేసిన వాళ్ళు, ఏ రైతు అయితే సంతోషంగా ఉన్నారో మీరు చెప్పండి. 2025లో ఇంత కష్టపడి 5 నెలలు పండించి చేతికి 1 రూపాయి తెచ్చుకోకుండా రైతు ఎంత నష్టపోతున్నారనేది ఈ వీడియో పూర్తిగా చూడండి. రైతే రాజు అని సామెత మాత్రమే ఉంది, కానీ రైతే రాజు అంటే రాజ్యాన్ని పాలించాలి, శాసించాలి. పండించిన పంటని, నేను పండించిన పంట ఇంత రేటు కొనుక్కోవాలని చెప్పి ఆ రేటుకి అమ్ముకోగలిగిన రోజే రైతు రాజు అవుతాడు. ఇప్పుడు రైతు పండించడం వరకే రైతు పని. దళార్లు, వ్యాపారస్తులు నిర్ణయించిన రేటుకే పంటను అమ్ముకోవాలి. మా పొలంలో పైరు ఉంది కొయ్యండి మేమే పోయి మిషన్ల దగ్గర అడుక్కోవాలి. మా పంటని అమ్ముకోనే దానికి వ్యాపారస్తుల కాడికి పోయి ఈ పంటను కొనుక్కోండి అనాలి. ఎందుకంటే రైతు ఎంత కష్టపడైన పంట పండిస్తున్నాడు, కానీ దాన్ని అమ్ముకునే టైంలో ఫెయిల్ అయిపోతున్నాడు. పొద్దురస్తం కష్టం చేసేది తెలుస్తుంది, కానీ రైతుకి మోసం చేయడం తెలీదు. అందువల్ల ఆ పంటని పండించి అమ్ముకోలేక పేదవాడైపోతున్నాడు, అప్పుల పాలైపోతున్నాడు రైతు. ప్రతి డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, టీచర్ కొడుకు టీచర్ అవుతున్నాడు, లాయర్లు కొడుకు లాయర్లు అవుతున్నారు. ఒక్క రైతు పండించే బిడ్డలు మాత్రం వ్యవసాయం చెయ్యము అని చెప్తున్నారు. ఎందుకంటే దాంట్లో సరైన గిట్టుబాటు ధరలు లేక, ఎక్కువ కష్టం, ఎక్కువ నష్టపోయేది రైతే కాబట్టి, అందుకనే వ్యవసాయం చేసే బిడ్డలు వ్యవసాయం చేయలేక పట్నం బాట పడుతున్నారు. ఇదే విధంగా తరతరాలుగా ఇదే జరిగిందంటే, రైతులు ఇలాగే నష్టపోతున్నారంటే, లాస్ట్కి తినడానికి తిండి లేక అల్లో రామచంద్రన అల్లాడే రోజులైతే వచ్చాయి. ఇప్పటికే భూములు అమ్ముకొని వ్యాపారస్తులు చాలా మంది అయిపోయి ఉన్నారు. తరతరాలుగా చేసే పనిని వదలలేక, సొంత భూమిని పెట్టుకోలేక
వ్యవసాయం చేసేవాళ్ళు కొందరే ఉన్నారు. రాబోయే తరంలో ఇప్పటికే కల్తీ మందులు, కల్తీ ఎరువులేసి ఇప్పటికే కలుషితం అయిపోయిన ఆహారం తింటూ ఎక్కువ జబ్బులతో ఎక్కువ హాస్పిటల్‌నయితే సంపాదించుకుంటున్నాం గానీ, ఆరోగ్యాన్ని సంపాదించుకోవట్లేదు. రైతులు బాగుండాలంటే సరైన గిట్టుబాటు ధరనైతే ఇవ్వాలి. తక్కువ మందులతో ఎక్కువ వ్యవసాయం చేసే పరి పద్ధతులు, అలవాట్లు చేసుకోవాలి. ప్లీజ్ రైతుల్ని ఆదుకోండి. రైతుల్ని ఇలా చేయాలి, ఇలా పండించాలి అని సలహాలివ్వండి. ఎక్కువ కోట్లొస్తున్నాయి, లక్షల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లక్షలొస్తున్నాయని వీడియోలు తీసైతే దయచేసి పెట్టొద్దు. ఎక్కువ కష్టం, ఎక్కువ నష్టం ఒక్క రైతుకే. నష్టపోతామని తెలిసినా వ్యవసాయం చేసేవాడే రైతు. చనిపోతామని తెలిసినా యుద్ధం చేసేవాడే సైనికుడు. అందుకనే జై జవాన్, జై కిసాన్ అన్నారు. ప్లీజ్ రైతుల్ని ఆదుకోండి. రైతుల్ని ఎంకరేజ్ చేయండి. తక్కువ మందులతో ఎక్కువ వ్యవసాయం చేయాలని అందరూ అంటున్నారు. కానీ ఎక్కువ పెట్టుబడి పెడితేనే ఎక్కువ ఆదాయం వస్తుందని కెమికల్స్, ఫర్టిలైజర్ షాపులైతే ఎక్కువగా పెరుగుతున్నాయి. వ్యవసాయం చేసేవాళ్ళు ఎక్కువ పెట్టుబడి రావాలని తెలిసి తెలియక రైతులైతే ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ నష్టపోయేది రైతులే. కానీ వ్యాపారస్తులు, మందులంగళ్ళోళ్ళు అందరూ బాగానే ఉన్నారు. కానీ వ్యవసాయం చేసేవాళ్ళు మాత్రమే నష్టపోతున్నారు. ప్లీజ్ రైతులను ఆదుకోండి. రైతే రాజు, రైతే రాజు అని అనొద్దు. ఎక్కడా రాజుగా అయితే లేరు. ఒక కూలివాడిగానే మిగిలిపోతున్నాడు రైతు. మీరే చెప్పండి, ఏ దేశంలో రైతు రాజుగా బతుకుతున్నాడో ఈ వీడియోని చూసి ఒక కామెంట్ చేయండి. ప్లీజ్ నా వీడియోలు అగ్రికల్చర్ వీడియోలు అయితే వస్తుంటాయి. ఆ వీడియోలన్నీ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మొత్తం నేలపాలైపోయిన పంట చూడండి, 1000 పదుల పంట ఇది. మొత్తం ఈ మిషన్ కోత కోసేటప్పుడు సగం ఒడ్లు నేలపాలైపోయి, రేపు నారు పోయిన అవసరం లేదు. కై నిండా అయితే ఒడ్లే ఉన్నాయి. ప్రతి గింజ రైతుకి కానీ చేతికి అందినట్లయితే ఎండాకాలం కారులో 20,000 పుట్టమ్మినా, మసూరా పంట 25,000 అమ్మినా రైతు సంతోషంగా ఉంటాడు. ఎందుకంటే పెట్టిన పెట్టుబడికి కొంచెమైనా ఆదాయం వచ్చిందని సంతోషంగా ఉంటాడు. 2024 ప్రతి ఒక్క రైతు మొహంలో సంతోషం అయితే ఉంది. ఎందుకంటే 24,000 పుట్టమ్మాయి కాబట్టి. ఈ రైతు మాటల్లో వినండి. 3 ఎకరాలు నేలపాలైపోయిందని చెప్తున్నారు. 3 ఎకరాలు పైరు పడిపోయింది. రైతులు లాభపడతారా నష్టపడతారు? ఇప్పుడు మా పొలంలోకి పోయే దారిది మట్టి రోడ్డు. ఒక వాహనం కొనుక్కున్న 3 సంవత్సరాలు కూడా ఆ వాహనం పనికిరాదు. ఎందుకంటే ఈ మట్టి రోడ్డు బురదలో ప్రతిరోజు ఒక రోజుకి 4-5 సార్లు తిరిగి పోవడానికి, కైలోకి పోవడానికి, రావడానికి ఆ వెహికల్స్కి మట్టి కొట్టుకొని తొందరగా తుప్పుడు పడిపోతున్నాయి. చేలోకి ఉదయం నుంచి సాయంత్రం దాకా చేలో పని చేయాలి కష్టపడి రైతు. ఆ చేలోకి పోయే దారులు కూడా చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. ఇన్ని కష్టాలు పడి ఇంత పంట పండించి 10 మంది పొట్ట నింపే రైతు మాత్రం సంతోషంగా లేడు. ఏసీ లేకపోయినా, టీవీ లేకపోయినా, సెల్ ఫోన్స్ లేకపోయినా బతకొచ్చు. కనీసం 3 పూట్ల అన్నం లేకపోతే ఎవ్వరూ బతకలేం. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. ఇంత కష్టపడే రైతులకి ఒక లైక్ అయితే చేయండి. పాడి పంట, ఇప్పుడైతే పంట గురించి అయితే విషయాలు చెప్పాను. నెక్స్ట్ వీడియో పాడి పరిశ్రమ గురించి రైతులు ఎంత కష్టపడుతున్నారో ఒక వీడియో అయితే తీసి పెడతాను. పొద్దున్నే చేలోకి వెళ్ళి కెనాల్ చుట్టూరు తిరిగి నీళ్ళు ఉన్నాయా లేవో చూసుకొని, తెగుళ్ళు ఉన్నాయా లేవో చూసుకొని